ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో డాక్టర్ హరీష్ తన్నెట్టి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి కొన్ని టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. హరీష్ గారు, రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువ చూసేది ఏంటి అంటే అందరికీ మనీ కావాలి. అసలు మనం డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాం అంటే బేసిక్ నీడ్ కోసమా, లేకపోతే అందరికీ షో ఆఫ్ చేసుకోవడం కోసమా? ఈ ఎక్స్ట్రా ఈఎంఐస్, ఎక్స్ట్రా లోన్స్, ఈ ప్రెషర్స్ అన్నీ ఎందుకు? క్రెడిట్ కార్డ్ ప్రెషర్లు. ఎస్, ఎగ్జాక్ట్లీ. యా, డబ్బు అయితే అవసరము. అవసరాన్ని మించి కంఫర్ట్ కొంటున్నాము కాబట్టి కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఈ రోజుల్లో. అందులోనూ ఈ టైంలో డబ్బు అవసరాన్ని మించినదే. అవసరం ఇంకా ఎక్కువే. ఓకే, అది ఎక్కడ దాకా ఉండాలి అంటే మన పర్సు దాకానో జేబు దాకానో ఉండాలి. అది ఎప్పుడైతే మన బ్రెయిన్కి ఎక్కుతుందో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. డబ్బు యాజ్ ఇట్ ఈస్ చెడ్డ కాదు, ఎంతనా డబ్బు సంపాదించవచ్చు, బాగా సంపాదించుకోవాలి. కానీ ఆ డబ్బుని బ్రెయిన్కి ఎక్కించుకుని మదంగా మార్చుకుని పొగరుగా మార్చుకుని చేసుకోకూడదు. ఆర్ ఆ డబ్బు వస్తే ఏదో అవుతుంది అనే దాంట్లో అప్పులు చేసి ఇంకోటేదో ఫ్రాడ్ చేసి లేదా తప్పుదారి పట్టిపోవడం అనేది కూడా వెరీ వెరీ బ్యాడ్. డబ్బు అవసరం, డబ్బు కంఫర్ట్, డబ్బు హ్యాపీనెస్ తెస్తుంది. చాలా మటు డబ్బు ఆనందాన్ని కూడా కొంటుందండి. ఈ రోజుల్లో ఏదైనా సరే డబ్బుతో కొనుక్కోవచ్చు. ఓకే, డబ్బు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ డబ్బు అనేది ఎప్పుడు చూసినా, ఎవరు చూసుకున్నా అండి, మనీ ఆర్ ధనం ఈజ్ ఎనర్జీ. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నా సరే నీకు ధనం, ఇట్ విల్ క్యారీ ఎనర్జీ విత్ ఇట్. ఎందుకు తెలుసా, ఎంతమంది చేతులు మారుస్తుంది తెలుసా డబ్బు, ఎంతమంది దగ్గర చేతులు మారుస్తుంది. అందులో ఒకటి ఏడుస్తూ ఏడుస్తూ ఇవ్వచ్చు నీకు డబ్బులు, మనకే ఇవ్వాల్సిన అసలే. ఆ ఏడుపు ద్వారా ఎక్కడో కష్టపడ్డ డబ్బు అయ్యో పోతుందని ఎక్కడెక్కడెక్కడి నుంచో ఆ పాకెట్ నుంచి మన దగ్గరకు వస్తుంది. సో మనీ క్యారీస్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీతో పాటు వస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కడో చోట డెసిపేట్ అవుతుంది. ఒక చోట ఎనర్జీ సెటిల్ అయ్యి ఆ ఎనర్జీ ద్వారా డెసిపేట్ అవ్వడం స్టార్ట్ అయితే అది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అందుకని ధనం ద్వారా వచ్చే ఎనర్జీ రెండు రకాలుగాను ఉంటాయి. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మన హెల్త్ విధంగా డ్యామేజ్ చేస్తుంది, ఓకే, లేదా మన క్యారెక్టర్ విధంగా డ్యామేజ్ చేస్తుంది. అంటే మనం తీసుకునే మనీ వాళ్ళు ఎలా ఇచ్చారు అనే దానిపైన ఇది డిపెండ్ అవుతుందా? మన స్థితి ఎలా ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, మన స్థితి, వాళ్ళు ఎవరైనా ఎంతన్నా ఇవ్వచ్చు, బట్ నా స్థితి కరెక్ట్గా లేకపోతే అది రెండు రకాల ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది డబ్బు. ఒకటి క్యారెక్టర్ పోతుంది, రెండు హెల్త్ రూపంలో డ్యామేజ్ చేస్తుంది. ఆ క్యారెక్టర్ పోయిందంటే దాంట్లోనే అన్ని రిలేషన్షిప్స్ పాడైపోతాయి. మీరు డబ్బు ఉన్న చోట చూడండి ఇవే జరుగుతుంటుంది. రిలేషన్షిప్, యు ఆర్ లూజింగ్ యువర్ క్యారెక్టర్, యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ఇలా ధనము ఎక్కడైతే ఓవర్గా ధనము ఫ్లో అనేది ఫీల్ అయిపోతుందో అక్కడ వస్తుంది. రానవసరం లేదు, డబ్బు వస్తుందేమో అనే దాంతో కూడా చాలా తప్పులు చేస్తారు. అవును. ఓకే, సో ధనంకు ఉండే క్వాలిటీ అది. నేను ఎప్పుడు చెప్తుంటాము, లక్ష్మీ చాంచల్య రూప. ధనం ఎప్పుడు కూడా అలా నీ దగ్గరకు వస్తుందంటే వెళ్ళిపోవాలి, అట్లా ఫ్లోలో ఉండాలి. నువ్వు దాచిపెట్టాలి, డబ్బు నాకే 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 అంటే. అండ్ మనీ ఈజ్ అన్ ఆల్వేస్ ఎంత ఫోర్స్ అంటే, ఎంత ప్రెషర్ అంటే, మనం ఓపెన్ హార్ట్తో ఓపెన్ మైండ్తో ఉండకపోతే ఓకే ధనం అని తినేయగలదు. అంత ఫోర్స్ అది. ఎంత ఫోర్స్ తెలుసా, లక్ష్మీదేవి అలా పాల సముద్రం నుంచి వస్తే అప్పటిదాకా ఎగబడ్డ దేవుళ్ళు, నాకు అవి కావాలి ఇవి కావాలి దేవుళ్ళు లక్ష్మీదేవిని తీసుకోలేకపోయి విష్ణుమూర్తి తనలోకి తీసుకున్నా అంటారు, నాభి ద్వారా గుండెల్లోకి తీసుకున్నాను అంటారు. ఎందుకు తెలుసా, అందరూ కంట్రోల్ చేయలేరు డబ్బుని. శ్రీ మహావిష్ణువు కాబట్టి కంట్రోల్ చేయగలిగారు, కానీ లేకపోతే డబ్బు అందరి దగ్గర అందరూ కంట్రోల్ చెయ్యలేరు. ధనం అంత పవర్ఫుల్. వచ్చింది అంటే అలా మనని ఏదో రకంగా తిప్పడానికి ట్రై చేస్తుంది. అది రిలేషన్షిప్స్ పాడు చేయడానికో, లేకపోతే నీ ఆరోగ్యాన్ని పాడు చేయడానికో, నీ క్యారెక్టర్ని పాడు చేయడానికో మారిపోతుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ రెడీ, నీ వెజల్ కరెక్ట్గా లేకపోతే. అందుకే మీరు చూడండి, చిన్నప్పుడే ఏదో ఒక పని చెప్పేసి డబ్బులు సంపాదించవచ్చు అందరూ. ఈ రోజుల్లో ఏముంది, ఏదో ఒకటి చేసుకుని ఏఐ చేసుకునో లేకపోతే పానీపూరిలో అమ్ముకునో ఏదో ఒకటి డబ్బులు వచ్చేచ్చుగా. డబ్బు కాదు ముఖ్యం, డబ్బు కంటే ముందు మనకి విద్య ముఖ్యం,
విద్య ఈజ్ నాలెడ్జ్, విద్య ఈజ్ దట్, విద్వత్తు ఈజ్ ఇంపార్టెంట్. అందుకే విద్య ఇచ్చి తర్వాత నువ్వు జాబ్ చేయరా, డబ్బులు తెచ్చుకోరా అంటారు. అది ఎందుకో ఈ రోజుల్లో అంతా స్కిల్, డబ్బులు సంపాదించడానికి మారింది. కానీ యాక్చువల్గా బ్రహ్మచర్యము, దాని తర్వాత గృహస్థ. ఫస్ట్ ఆ బ్రహ్మచర్యం పీరియడ్లో నాలెడ్జ్ తెచ్చుకో, ధనం అంటే ఏంటో తెలుసుకో, ధనం ఎలా పనిచేస్తుందో తెలుసుకో. బికాజ్ ఎవ్రీ ఎనర్జీ, ఎవ్రీథింగ్ మనకి ఏది వస్తున్నా సరే దెర్ విల్ బి ఏ మెథడాలజీ దట్స్ కాల్డ్ డైనమిక్స్. ఆ డైనమిక్స్ దాటి వెళితే కైనెటిక్స్, ఆ కైనెటిక్స్ దాటి వెళ్ళి బయటికి ఎలా వస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది తెలియక చాలామంది మధ్యలో వస్తుంది డబ్బు, ఆర్ వస్తుందేమో అనే ఫీలింగ్లో వ్యసనాల బారిన పడతారు. ఫస్ట్ దెబ్బ కొట్టింది క్యారెక్టర్. టక్కన డబ్బులు రాగానే ఫస్ట్ వాడు వెతుకుతాడు ఎక్కడ పెట్టచ్చు, వెళ్తాడు. ఆ వ్యసనంలో వస్తుంది ఆపోజిట్ జెండర్ ఒకటి, అమ్మాయి అయితే అబ్బాయి మీద, అబ్బాయి అయితే అమ్మాయి మీద, ఆపోజిట్ జెండర్, డబ్బు వెళ్ళిపోతుంది. లేదంటే సమ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్, నీ బ్రెయిన్ని డోప్ చేసి మొద్దు చేయడానికి సబ్స్టెన్స్ వస్తుంది. అది ఆల్కహాలో, సిగరెట్టో, మందో, డ్రగ్, ఏదో రూపంలో దిగుతుంది ఒక సబ్స్టెన్స్. ఎక్కువ డబ్బులు ఉంటే లేజినెస్ కూడా పెరిగిపోతుంది ఆటోమేటిక్. సబ్స్టెన్స్ వచ్చిందంటే లేజినెస్ అయిపోతారు. ఇంకోటి వచ్చిందంటే థర్డ్ ఫార్మాట్ నేను చెప్తున్నాను. డబ్బు మన లైఫ్లోకి వచ్చి దెబ్బ కొట్టాలి అనుకుంటే మాత్రం రిలేషన్షిప్స్ మీద కొడుతుంది పెట్టి. ఇంట్లో నాకు డబ్బు ఉంది అనే దాంట్లో గొడవ వచ్చేస్తాయి. అది క్రెడిట్ కార్డ్ రూపంలో వచ్చినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ తెచ్చేస్తుంది, పిల్లల మధ్యలో గొడవ తెచ్చేస్తుంది, కుటుంబాలు నాశనం అయిపోతాయి డబ్బుతో. అందుకే ధనాన్ని అలా చూడాలి మనం, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేయడం రావాలి, బికాజ్ ఇట్ ఈస్ క్యారింగ్ ఎనర్జీ. ఇది అర్థం కాదండి చాలామందికి. నేను చాలా చెప్తుంటాను ఇట్లాంటివి, తిడతారు చాలామంది, అర్థం కాదు వాళ్ళకి. దట్ నేను చూశాను, కళ్ళారా చూశాను ఎట్లా కాపురాలు కూలిపోవడం. డబ్బుంది, ప్రశాంతత ఉండదు. డబ్బుంది, లైఫ్లో ఏమి ఉండదు. సో డబ్బు అవసరమా? అవసరాన్ని మించే అవసరం ఖచ్చితంగా. డబ్బులు నాకు ఇస్తే నేను వదులుకోను, నాకు ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకుని జేబులో పెట్టుకుంటా, అలా కాదు. చాలామంది అట్లా నీకు ఇస్తే తీసుకోవా డబ్బులు అంటే చాలా గొప్పగా తెలివిగా మాట్లాడేసి అని ఫీల్ అవుతారు. అట్లా కాదు, డబ్బు వస్తుంది, నీకు వచ్చాక నీ స్థితి బాగాలేకపోతే ఎలా యూజ్ చేస్తాం, మన బిహేవియర్ ఎలా ఉంటుంది అని. మన బిహేవియర్ సరిగ్గా లేకపోతే డబ్బు లేనప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు అని అనుకుని ఒకలాగా. చాలామంది క్రెడిట్ కార్డు, లోన్ కూడా డబ్బు అనుకుని ఖర్చు పెట్టేస్తారు. ఓకే, అది డబ్బు కాదు, అది యువర్ క్రెడిట్, యువర్ నష్టం. అంటే వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంది, వాళ్ళ దగ్గర కార్ ఉంది, మనం కూడా ఈఎంఐలో తీసుకుందాం, వాళ్ళకి చూపించుకోవడం ఎక్కువ ఖర్చులు పెట్టుకునే. ఎంత ఫూలిష్ అది, ఎంత మూర్ఖత్వం అంటే అలా నీ దగ్గర లేని డబ్బుని ఖర్చు పెడుతున్నావు అంటే ఉన్నవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది అంటారు. లేని డబ్బు క్రెడిట్ కార్డ్ రూపంలోనో లోన్ తీసుకునో లేని, అందుకే ఈఎంఐ అంటేనే నీ దగ్గర లేదురా డబ్బు, అది ఎప్పుడు వస్తుందేమో ఇప్పుడే ఖర్చు పెట్టు అనేది నేను ఇరికిస్తుంది. జాగ్రత్త పడాలి. కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయి ఇందులో. కొంతమందికి అండి ఒకటి ఏదైనా అట్లాంటిది అప్పు ఉండాలి, అప్పుడే వాళ్ళు రన్ చేస్తారు, వాళ్ళకు మోటివేషన్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి, కంఫర్టబుల్ అంటే అలా కొద్దిగా మనం ప్లాన్ చేసుకుని లైఫ్ని ఈజీగా లీడ్ చేయాలి. సో ఒక హౌస్ లోన్ ఉంది, సరే ఐ హ్యావ్ టు వర్క్ దానికోసం అన్న అట్లా మినిమల్ ఓకే. బట్ అది కాకుండా ఓవర్ట్గా ఫార్ ఎమోషనల్ వాటి కోసము, లేకపోతే వ్యసనాల కోసము, లేకపోతే కొంతమంది ఈగో కోసం పోయి కొంటారు, ఆ ఈగోల కోసము అట్లా పోయి కొన్న డబ్బు నిలవదు. అలాంటి డబ్బు మిమ్మల్ని స్పాయిల్ చేసేస్తుంది. సో డోంట్ అలౌ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడైనా అట్లా వస్తుంది అంటే లెట్ ఇట్ ఫ్లో. ఏ డబ్బు వస్తున్నా సరే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెళుతుంది, ఇది న్యాయమా ధర్మమా ఆలోచించుకోవాలి. లేకపోతే ఇది ఆల్వేస్ మనీ ఎట్టుకన్నా తిప్పచ్చు, మనీ తిప్పేస్తుంది. సో జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఎంత కుదిరితే అంత డబ్బుని ఒక చెక్ లిస్ట్లా పెట్టుకుని ఈ టైంకి ఈ టైం డబ్బు గురించి ఆలోచిస్తాను, మిగతా టైంలో డబ్బు కాకుండా చాలా పనులు నేను చేసుకోవచ్చు. ఇది ఉండాలి. చాలామందికి తెలియదు ఈ పాయింట్. నేను డబ్బు సంపాదనలో పడి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేను, నేను డబ్బు సంపాదనలో పడి నా పిల్లల మీద అరవలేను, నేను డబ్బు సంపాదన కోసం నా వైఫ్ని నా హస్బెండ్ని నేను నెగ్లెక్ట్ చేయలేను, నేను డబ్బు సంపాదన కోసం పడి నా తల్లిదండ్రులని దూరం చేసుకోలేను, నేను డబ్బు సంపాదన కోసం పడి నేను నా వ్యవస్థగా యాజ్ ఎ సొసైటీగా నేను ఏర్పడ్డ నా సొసైటీని నేను చీట్ చేయలేను. డబ్బు కోసం నా దేశాన్ని నేను అమ్మలేను, డబ్బు కోసం ఆ డబ్బు ఆత్రంలో పడి ఇతరుల మనసు నేను నొప్పించలేను.
దీస్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్ట్స్. సో అందుకని డబ్బు ఎవరికైనా వస్తుంది అంటే దీస్ థింగ్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను నా డబ్బుతో వాడెవరినో హర్ట్ చేయలేను, వీడెవరినో ఇన్సల్ట్ చేయలేను. నేను ఐ షుడ్ నాట్ డూ దట్ బికాస్ డబ్బు ఈజ్ అన్ ఎనర్జీ. అది ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అవుతుంది కాబట్టి ఆ ఎనర్జీతో పాటు మనకు వస్తుంది కాబట్టి మన లోపల డిపాజిట్ అయితే సెడిమెంట్స్ ఫామ్ అవుతాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్లాక్ అయిపోతుంది. యూ విల్ నాట్ గ్రో. సో ఎంత కుదిరితే అంత, ఎంత మానసికంగా ఎంత కుదిరితే అంత డబ్బుని ఒక ఎనర్జీ లాగా గుర్తించాలి. అది వస్తుంది అంటే అంత పవిత్రంగాను చూడాలి. ఒకవేళ ఎవరికైనా వస్తే డబ్బు మీరు ఎందులో పెడుతున్నారు? ఈజ్ ఇట్ గివింగ్ యూ మనీ బ్యాక్ ఆర్ ఈజ్ ఇట్ టేకింగ్ యువర్ ఎనర్జీ అనేది చూసుకోవాలి. నెంబర్ 1. కొంతమంది అయితే అంటే ఫ్యామిలీ, కిడ్స్ ఇది కూడా పట్టించుకోకుండా ఎప్పుడు డబ్బు వెనకే పరిగెడుతూ ఉంటారు. ఆ పిల్లలు ఆ ఫాదర్ని మిస్ అవ్వడం కానీ, మదర్ని మిస్ అవ్వడం కానీ, ఇది కూడా మనకి మనీ మేనేజ్మెంట్లోనే మేనేజ్ చేస్తారు. అబ్సల్యూట్లీ అండి. నేను చెప్పా కదా ఇందాక, దట్ అనవసరంగా మనీ వెనకాల పడి ఇవి వదలదు. మనీ సంపాదించే టైంలో ఇప్పుడు అందుకే మనకు ఉద్యోగం 9 to 5 ఆర్ ఒక జాబ్ ఒక టైం పెట్టారు. ఆ టైంలో చేసుకో. మిగతా టైంలో ఆర్ నువ్వు ఏదైనా జాబ్ చేయాలనుకున్నావు, బయట బిజినెస్ చేయాలనుకో ఒక టైం అయిపోయింది దాని డబ్బు కోసం. మిగతాది ఫ్యామిలీ. ఇంకెందుకు సంపాదిస్తావు అంటా నేను. ఓకే సంపాదించేస్తావు, ఈరోజు ఫుల్ కోట్లు మీదేసుకుంటావా? బంగారం తింటామా? ఏం చేస్తాం? అందుకని నీకు రిలేషన్షిప్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా, నీకు నీ ఫ్రెండ్స్ లేకుండా, కుటుంబం లేకుండా ఎందుకు? వై? ఎండ్ ఆఫ్ ది డే ఓవర్ స్ట్రెస్, హెల్త్ పాడవుతుందో లేదో చెప్పలేము. ఏం చేసుకుంటావు? మనీని ఎంజాయ్ చేయలేరు. అండ్ ఎప్పుడు ఆ వ్యసనంతో పాటు వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు వస్తుంది, క్యారెక్టర్ని తింటూ వస్తుంది. అందుకని కేర్ఫుల్. అందుకని ధనం జాగ్రత్తగా ఉండాలి. సో ఏది ఏమైనా కూడా డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్, కాకపోతే దాన్ని మనం మేనేజ్ చేసుకునే విధానంలోనే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అబ్సల్యూట్లీ డబ్బు ఇంపార్టెంట్. డబ్బు సంపాదించుకోవాలందరూ. అట్ ద సేమ్ టైం డబ్బుని డబ్బులాగే చూడాలి. ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ వస్తువు, దాన్ని అట్లాగే చూడాలి. దాన్ని అతిగా బాధపడవద్దు, అతిగా ఆవేశపడవద్దు, దాని మీద అట్లా ఉంచాలి. దట్ విల్ హెల్ప్ us. సో థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. అండ్ మాకు కావాల్సిన విషయాలన్నీ చాలా బ్యూటిఫుల్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.